కొమరంభీం జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతుంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్నారు. మహారాష్ట్ర నుంచి భారీగా నకిలీ పత్తి విత్తనాలు ఎగుమతి చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సుర్దాపూర్లో నకిలీ పత్తి విత్తనాలను భారీగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో అధికారులు స్థానిక వ్యాపారులతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారి సురేష్ పై కేసు నమోదు చేశారు. కాగజ్ నగర్ లో ట్రాన్స్పోర్ట్ వెహికల్ లో బెజ్జూర్ మండలం కృష్ణాపల్లికి చెందిన కోకిడి చంద్రశేఖర్ పేరు మీద విజయవాడ నుంచి నకిలీ బీటీ పత్తి విత్తనాలు వచ్చినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా 1,77,500 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చింతలమానేపల్లి పరిధిలో గూడెం గ్రామ సమీపంలో 300 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడగా బొరుగోడు గ్రామానికి చెందిన భిక్షపతి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇక్కడ పట్టుబడిన నకిలీ విత్తనాల విలువ 10,50,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొమరంభీం జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతుంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. మీనాక్షి, ముఖ్యంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలుగా ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ఈ ప్రాంతంలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పత్తి విత్తనాలను, సోయా విత్తనాలను పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలన్నింటినీ కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా 2 వీలర్ మిల్లు కావచ్చు, కారు డిక్కీలో కావచ్చు పెద్ద మొత్తంలో ఇక్కడికి తీసుకొచ్చి రైతులకు, పల్లెటూరులో వెంబడి ఉన్నటువంటి రైతులకు అంటగడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది నకిలీ విత్తనాలు అమ్ముతున్నటువంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షల విలువ చేసేటువంటి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే దొరికిన వాళ్ళ దగ్గర నుంచే పెద్ద ఎత్తున దొరికినటువంటి సందర్భం కనబడుతోంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ నకిలీ విత్తనాలు మహారాష్ట్ర సరిహద్దుల నుంచి వస్తూ అమ్ముతున్న వారి ఇంకా కదలికలు కనబడుతున్నాయని రైతులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీరందరినీ కూడా అదుపు చేసి నకిలీ విత్తనాలు అమ్మేటువంటి వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలి, అరికట్టాలనేటువంటి ఒక డిమాండ్ అయితే వస్తోంది. గతంలో సోయా విత్తనాలు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు రావడం, అవి ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి తక్కువ ధరలో తీసుకొని వచ్చి రైతులకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేశారు. అలా చాలా మంది రైతులు అవి కొనుక్కొని మోసపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక సీజన్ అంతా కూడా పంట నష్టపోవడం, మరోవైపు పెట్టుబడి కూడా నష్టపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. కాబట్టి నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున గ్రామాల్లోకి చేరక ముందే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అయితే డిమాండ్ వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.